భర్త రెక్కల కష్టంపై చదువుకొని యూపీఎస్సీ క్లియర్ చేసి ఐఏఎస్గా కొలువు సంపాదించిన ఒక మహిళ ఆఫీసర్ అవ్వగానే తన భర్తను ఎలా బాధపెట్టిందో చూస్తే మానవత్వం కూడా కన్నీరు పెట్టుకుంటుంది. ఈ కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, ఈ కథ తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరు నుండి మొదలవుతుంది. ఆమె పేరు పూజ. కటిక పేదరికంలో ఉంటూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని చిన్నప్పటి నుండే చదువులో ఎంతో మెరుగ్గా ఉండేది. క్లాసులో ప్రతిసారి ఆమెకే మొదటి ర్యాంక్ వచ్చేది. అలా వాళ్ళ గ్రామంలో చదువు పూర్తి చేసుకుని డిగ్రీ పట్టా కూడా పొందింది. కానీ ఆమె లక్ష్యం అంతటితో ఆగలేదు. పూజకు చిన్నప్పటి నుండే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. కానీ కటిక పేదరికం ఆమె లక్ష్యాన్ని చేరనివ్వకుండా అడ్డుపడుతోంది. ఒకరోజు తన తండ్రి రామయ్య దగ్గరికి వెళ్ళి, నాన్నా, నేను యూపీఎస్సీ కోచింగ్కి వెళ్లాలనుకుంటున్నాను, మీరేమంటారు అని అడిగింది. కాని సరిగ్గా 3 పూటలా భోజనం చేయలేని పరిస్థితుల్లో వాళ్ల కుటుంబం ఉండటంతో రామయ్య అంగీకరించలేదు. పూజ తండ్రి ఒక వృద్ధ రైతు. అతని పొలం వడ్డీ వ్యాపారుల అప్పుల్లో కూరుకుపోయింది. ఆ కుటుంబం పూటగడవడానికే చాలా కష్టపడేది. ఒకరోజు మధ్యాహ్నం ఆమె తండ్రి ఏడుస్తూ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. పూజ, నువ్వు కోచింగ్కి వెళ్తే మేమందరం ఇక్కడ ఆకలితో చావాలమ్మా. నన్ను క్షమించు. నీకు తిండి పెట్టడానికి సరిగ్గా నా దగ్గర డబ్బు లేదు. నిన్ను ఎలా చదివిస్తాను? నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది తల్లి. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయిస్తాను. ఆ అబ్బాయి నిరక్షరాస్యుడు, కూలీగా పనిచేస్తాడు. కాని అతనిది బంగారు మనసు. అతను నిన్ను సంతోషంగా ఉంచుతాడు అన్నాడు. ఆ రోజు పూజ కలలు చెదిరిపోయాయి. ఆమె తన పుస్తకాలను ఒక పాత సంచిలో సర్దుకుని భారమైన మనసుతో ఆ కూలీని పెళ్లి చేసుకుని మనోజ్ నివసించే మురికివాడకు వెళ్ళిపోయింది. వారికి పెళ్లైన తర్వాత మొదటి రోజులు పేదరికంలో కష్టాల్లో గడిచాయి. మనోజ్ ఉదయం నుండి రాత్రి వరకు భగా మండే ఇనుము ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి మనోజ్ తన పనిని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటి లోపల ఆ పాత పుస్తకాలన్నీ చెల్లాచెదరై ఉన్నాయి. పూజ కిటికీ దగ్గర కూర్చుని ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంది. మనోజ్ ఆందోళనగా అడిగాడు, పూజ, ఎందుకేడుస్తున్నావు? నేనేమైనా తప్పు చేశానా? మా ఇల్లు నీకు నచ్చలేదా? లేక నీకు వంట చేయటం రాదు అని ఏడుస్తున్నావా? పూజ కన్నీళ్లతో ఇలా అంది. లేదు మనోజ్, నువ్వు చాలా మంచివాడివి. నాకిక్కడ ఏ ఇబ్బంది లేదు. కానీ ఆ పాత పుస్తకాలను చూస్తున్నప్పుడల్లా నా గుండె కన్నీడు పెట్టుకుంటుంది. నా కల వంటగదిలోనే చెదిరిపోతుంది. ఈ పేదరికం నా కలను మంటలో కలిపేస్తోంది. అప్పుడు మనోజ్ దృఢంగా అన్నాడు, లేదు పూజే, నీ కల అలా చెదిరిపోనివ్వను. మీ నాన్న నిస్సహాయుడైతే అవ్వచ్చు, కానీ నేను నిస్సహాయుడిని కాను. నువ్వు రేపటి నుండి మళ్లీ ప్రిపరేషన్ మొదలుపెట్టు. నేను ఒక చదువురాని పేదరికంలో ఉంటే ఏంటి, నా భార్య ఒక ఆఫీసర్ అవుతుంది. పూజ ఆశ్చర్యంతో, ఏమంటున్నావు మనోజ్? ఇంటి అద్దె, రేషన్, ఇప్పుడు నా ఫీజులు, ఇవన్నీ నువ్వు ఒక్కడివే ఎలా కడతావు అని అడిగింది. అప్పుడు మనోజ్ తన కాయరు కాచిన చేతులను చూపిస్తూ, ఈ చేతిని చూస్తున్నావా? ఇనుప కడ్డీలు పగలగొట్టడం తెలిసినవాడికి తన భార్య భవిష్యత్తును ఎలా నిర్మించాలో కూడా తెలుసు. నీ కళలో నువ్వు కేవలం ఆఫీసర్ అవ్వాలని కలలు కంటున్నావు. దాన్ని నెరవేర్చడం నా బాధ్యత. ఆ రోజు నుండి మనోజ్కు రెట్టింపు కష్టపడాల్సి వచ్చింది. అతను సరిగ్గా నిద్ర కూడా పోకుండా పనిచేయడం మొదలుపెట్టాడు. రూపాయి పొదుపు చేయడానికి మనోజ్ మధ్యాహ్నం భోజనం కూడా తీసుకెళ్లేవాడు కాదు. కేవలం బ్రెడ్ ఆమ్లెట్తో సరిపెట్టుకునేవాడు. ఓవర్ టైంలు చేసేవాడు. ఒకరోజు రాత్రి మనోజ్ పని నుండి తిరిగి వచ్చాడు. తన చెయ్యి నుండి రక్తం కారుతుంది. అయినా నవ్వుతూ ఇంట్లోకి వచ్చాడు. పూజ కంగారుగా, మనోజ్, నీ చెయ్యి నుండి రక్తం కారుతుంటే నవ్వుతున్నావు అంది. మనోజ్ నవ్వుతూ, హే, ఏమీ లేదు పూజ. ఈరోజు ఫ్యాక్టరీలో ఓవర్ టైం ఉండటం వల్ల కొన్ని ఇనుప పైపులకు రంధ్రాలు చేస్తున్నప్పుడు గాయమైంది. కానీ సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఈరోజు నేను నీ కోచింగ్కు సరిపడా డబ్బు సంపాదించాను. ఈ డబ్బు తీసుకుని రేపు వెళ్ళి డిపాజిట్ చెయ్యి. పూజ కలలో నీళ్లు తిరిగాయి. ఇంత డబ్బా? ఇది నీ 3 నెలల సంపాదన కదా అంది. మనోజ్ ప్రేమగా, పూజ, నువ్వు ఆ పెద్ద కుర్చీలో కూర్చున్నప్పుడే నా సంపాదనకు విలువుంటుంది అన్నాడు. మరుసటి రోజు ఉదయం మనోజ్ మళ్లీ పనికి వెళ్లేటప్పుడు
చుట్టుపక్కల వాళ్లు వెక్కిరించడం మొదలుపెట్టారు. హే చూడండ్రా, ఇంట్లో సరిగ్గా తినడానికి బియ్యం లేవుగాని భార్యని కలెక్టర్ చేస్తాడట. పాపం మనోజ్ రాత్రి పగలు కష్టపడితే ఆమె మాత్రం చదువు పేరుతో మోసం చేస్తోంది. ఈ మనోజ్కి పిచ్చి పట్టింది. చూడండి, ఆమె రేపు ఆఫీసర్ అయిన తర్వాత మనోజ్ను తన్నే మొదటి వ్యక్తి ఆమె అవుతుంది అని నవ్వుకున్నారు. అప్పుడు మనోజ్ కోపంతో గంభీరంగా అన్నాడు, వినండి, నా భార్య చదువుకుంటే మా కుటుంబం మొత్తం పేరు ప్రఖ్యాతులు పొందుతుంది. మీరు మీ గురించి చూసుకోండి, నా గురించి పట్టించుకోవడం ఆపండి. అతను తన కోసం డబ్బు పొదుపు చేయటం లేదు, తన భార్య పుస్తకాల కోసం పొదుపు చేస్తున్నాడు. ఒకరోజు మనోజ్ తన పనిచేసే ఫ్యాక్టరీలో అలసిపోయి కూర్చున్నాడు. అతని ఫ్రెండ్ అజయ్ ఇలా అంటున్నాడు, అరే మనోజ్, ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు? నువ్వు అనుకున్నట్టు మీ భార్య ఆఫీసర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నావు? నేను చాలా చూశాను, విన్నాన్రా. ఉన్నత శిఖరాలను చేరుకున్నప్పుడు మనుషుల మెడలు బిగుసుకుపోతాయట. మనోజ్ నమ్మకంగా, అజయ్ బాయ్, నా పూజ అలాంటిది కాదు. ఆమె నా కష్టాన్ని దగ్గరగా చూసింది. నేను రాత్రి ఇంటికొచ్చినప్పుడు ఆమె నా అలసిన చేతులను గట్టిగా పట్టుకున్నప్పుడు నా అలసట అంతా మాయమైపోయేది. ఆమె కొనే ప్రతి పుస్తకం నా శరీర చెమటకు తగినదని ఆమెకు తెలుసు. గడిచిన 2 ఏళ్లలో వారి ఇంట్లో ఒక చిన్నారి పుట్టింది, గీత. ఇప్పటినుండి మనోజ్కు పోరాటం రెట్టింపయింది. ఒకవైపు ఆ చిన్నారి బాగోగులు, ఆమె మందులు, మరోవైపు పూజ ఖరీదైన కోచింగ్ పుస్తకాలు. ఒకరోజు రాత్రి పూజ చదువుకుంటున్నప్పుడు గీత ఏడుస్తుండటంతో పూజ విసుగుతో ఆ పుస్తకాన్ని విసిరేసింది. నేనివన్నీ చేయలేను. ఒకవైపు పాప ఏడవటం, మరోవైపు నేను ఎలా చదువుకోవాలి అని ఏడ్చింది. మనోజ్ ఓదారుస్తూ, ఆవేశపడకు పూజ, నువ్వు చదువుకో. నువ్వు నీ అధ్యాయం పూర్తి చేసేలోపు నేను గీతను బయటికి తీసుకువెళ్తాను అని ఆ చలిలో పాపను ఎత్తుకుని బయట తిరిగాడు. అలా 2 సంవత్సరాలు జరిగిపోయాయి. పూజ యూపీఎస్సీ మెయిన్స్లో మంచి ప్రతిభ చూపించి ఐఏఎస్ అధికారినిగా కొలువు సంపాదించింది. ఇద్దరి కళ్ళలోనూ ఒక్కసారిగా ఆనందం. కాలనీ ప్రజలు కూడా నమ్మని విధంగా ఫలితాలు వచ్చాయి. కానీ మనోజ్కు మాత్రం ఇప్పటినుండే చిక్కులు మొదలవబోతున్నాయి. ఇంతలో ఆఫీసర్గా ట్రైనింగ్కు వెళ్లవలసిన సమయం వచ్చింది. పూజ అంది, మనోజ్, నేను శిక్షణ కోసం సిటీకి వెళ్ళాలి. నువ్వు మన కూతుర్ని, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. మనోజ్ తన తల్లి పాత కంకణాలను తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బునిస్తూ, ఇదిగో పూజ, కొంత డబ్బు. ఇవి నేను తాకట్టు పెట్టిన మా అమ్మ కంకణాలు. నువ్వెళ్ళు. అప్పుడు పూజ కానీ అక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తులుంటారు. కాబట్టి నేను నీకు తక్కువగా ఫోన్ చేయగలను. నాకు మాటిమాటికి ఫోన్ చేయకు అని ట్రైనింగ్కి వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత ట్రైనింగ్లో ఉన్న పూజకు మనోజ్ ఫోన్ చేశాడు. హలో పూజ, గీతకు అధిక జ్వరం ఉంది. ఆమె నిన్ను మిస్ అవుతోంది. ఒక్కసారి ఆమెతో మాట్లాడు. బహుశా నీ గొంతు వింటే ఆమె శాంతపడుతుంది. పూజ విసుగ్గా, మనోజ్, ఇప్పుడు నాకు ఫోన్ చేయవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను నా బ్యాచ్మేట్స్తో ఒక ముఖ్యమైన విందులో ఉన్నాను. ఆమెకు జ్వరం ఉంటే దయచేసి డాక్టర్ను చూపించు. నన్ను విసిగించడం వల్ల ప్రయోజనమేమిటి? నేను డాక్టర్ను కావడం లేదు, నేను ఐఏఎస్ ఆఫీసర్నవుతున్నాను అని ఫోన్ పెట్టేసింది. నగరంలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో పూజకు ఒక ప్రభుత్వ బంగ్లా ఇచ్చారు. తెల్లటి గోడలు, వెల్వెట్ తివాచీలు, లెక్కలేనంతమంది పనివాళ్లు. మనోజ్ మొదటిసారి ఆ బంగ్లా గడప దగ్గరికి వచ్చినప్పుడు అతను తన బూట్లు బయటే విప్పాడు. పూజ చూడగానే చిరాకుపడింది. మనోజ్, ఇదేం నాటకం? బూట్లు వేసుకుని లోపలికి రా. నువ్వేమీ గుడిసెలో ఉండటం లేదు కదా. ఇంకో విషయం విను, రేపటి నుంచి ఈ వేషంలో మా ఇంటి ముందు కనిపించకూడదు. మనోజ్ షాక్తో, పూజ, ఏం మాట్లాడుతున్నావు? ఈ ఇల్లు నీదైతే నాది కూడా. ఇక నా వేషం విషయానికొస్తే నేను కూలీగా పనిచేసి నేరుగా వచ్చాను. పూజ కఠినంగా, అదే సమస్య, కూలీ. ఇప్పుడు నేను ఈ జిల్లాలో ఒక సీనియర్ అధికారిని. ఇక్కడికి పెద్ద పెద్ద నాయకులు, అధికారులు వస్తారు. వాళ్ళు నిన్ను ఈ స్థితిలో చూస్తే నాకింకేం గౌరవం మిగులుతుంది? మేడం భర్త ఒక మురికి కూలీ అని జనం అంటారు. కాబట్టి నువ్వు ఇక్కడక్కడ ఉండాలంటే ఎవరికీ కనిపించకుండా ఉండాలి. ఈ రాత్రి ఇంట్లో పార్టీ ఉంది. చాలా ముఖ్యమైన వ్యక్తులు వస్తున్నారు. నువ్వు ఈ గది వదిలి వెళ్ళకు, అర్థమైందా? నువ్వు నిరక్షరాస్యుడివి ఆదిత్య. జనాల మధ్య ఎలా బతకాలో నీకు తెలీదు.
పదోన్నతిని పురస్కరించుకుని ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రముఖులందరూ హాజరయ్యారు. మనోజ్ తన గది వదిలి వెళ్లవద్దని పూజ గట్టిగా చెప్పింది. కానీ గీత తన తల్లితో కలిసి తింటానని పట్టుబట్టి ఏడవడంతో మనోజ్ ఆమెను హాల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. మనోజ్ ఒక సాధారణ కుర్తా ధరించాడు. పూజ ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త మంత్రితో నవ్వుతూ కబుర్లు చెబుతోంది. వ్యాపారవేత్త అడిగాడు, మేడం, మీ గురించి చాలా విన్నాను, కానీ మీ కుటుంబాన్ని కలవలేదు. మీ ఆయన ఏం చేస్తారు? పూజ తలబడకుండా, నిజానికి మా ఆయన విదేశాల్లో ఉంటారు. ఆయన తన పెద్ద వ్యాపారాన్ని చూసుకుంటారు. ఇతను మా ఊరివాడే. బహుశా నా సామాన్లు తీసుకువెళ్లడానికి వచ్చి ఉంటాడు. మనోజ్ ఆ మాట విని తట్టుకోలేకపోయాడు. పూజ, అబద్ధాల మీద కట్టిన మేడ త్వరగా కూలిపోతుంది. మీ ఆయన విదేశాల్లో లేరని, ఈ నగరంలోని ఇనుప ఫ్యాక్టరీలో కష్టపడి పనిచేస్తారని ఈ పెద్ద మనిషికి చెప్పు. పూజ కోపంతో ఊగిపోయి అందరి ముందు మనోజ్ చెంప చెల్లుమనిపించింది. నోరుమూయ్, నా మాట మధ్యలో అడ్డుపడటానికి నీకెంత ధైర్యం? నీ హోదా ఏమిటి? ఒక నిరక్షరాస్య అజ్ఞాని అయిన కూలి. నాకు చదువు చెప్పి నువ్వేం ఉపకారం చేశావు? నాకు డబ్బులిచ్చావు కదా, నీ డబ్బులు తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో. నాతో పోటీ పడాలని కలలో కూడా అనుకోవద్దు. నేను ఆకాశాన్ని, నువ్వు నేలమీద ఉన్న ధూళివి మాత్రమే. నీ కూతుర్ని కూడా తీసుకెళ్ళు, నాకు నీ అవసరం లేదు. మనోజ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను వెళ్ళిపోతున్నాను పూజ. ఈరోజు నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టడమే కాదు, రోజుకు 18 గంటలు పనిచేయటానికి నేను ఆధారపడిన నమ్మకాన్ని కూడా నాశనం చేశావు. గుర్తుంచుకో, నువ్వు నా భర్త అని పిలువబడటానికి కూడా అర్హుడివి కాదు అన్నావు కదా. కానీ కాలచక్రం తిరుగుతుంది పూజ, అది తప్పకుండా తిరుగుతుంది. ఎత్తు పెరిగే కొద్దీ కింద పడినప్పుడు దెబ్బ అంత లోతుగా తగులుతుంది అని పాపను తీసుకుని బయటకు నడిచాడు. 2 సంవత్సరాల తర్వాత విధి తిరిగి దెబ్బ కొట్టింది. పూజ తింది. పూజ తన అహంకారంతో కళ్ళు మూసుకుపోయింది. ఆమె అవినీతిలో మునిగిపోయింది. ఒక ఉదయం విజిలెన్స్ బృందం ఆమె బంగ్లాపై దాడి చేసింది. కోట్ల రూపాయల దుర్వినియోగం కేసు నమోదైంది. పదవి పోయింది, పరువు పోయింది, జైలు శిక్ష పడింది. మరోవైపు మనోజ్ పాత యంత్రాలతో, ఇనుముతో పోరాడి తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించాడు. చెమటతో సుత్తి బాధపడింది. విధి మారింది. కొన్ని ఏళ్ల తర్వాత పూజ జైలు నుండి విడుదలయ్యింది. ఆమె దగ్గర ఏమీ లేదు. ఒక ఆకలి తీర్చుకోవడానికి పని కోసం వెతుకుతోంది. ఒక ఆఫీస్ దగ్గర ఆగి అడిగింది, అన్నయ్య, నాకేమైనా పని దొరుకుతుందా? నేను చదువుకున్నాను, లెక్కలు చూసుకోగలను. అక్కడున్నవారు, ఓయ్, వార్తాపత్రికలో ఫోటో వచ్చిన అవినీతి అధికారివి ఈమెనే, ఇక్కడ్నుండి వెళ్ళిపో. నీలాంటి మత్త ఉన్న స్త్రీకి పనిచ్చి నా పరువును నేను పాడు చేసుకోను అని గెంటేశారు. పూజ ఏడుస్తూ రోడ్డు మీద నిలబడింది. అప్పుడు ఒక పెద్ద కారు అక్కడాగింది. అందులో నుండి మనోజ్ దిగాడు. పూజ అతన్ని చూడగానే కుప్పకూలిపోయింది. మనోజ్, నన్ను చంపేయ్. నేను నిన్ను ఎలా బయటికి నెట్టానో నన్ను కూడా అలాగే నెట్టేయ్. నేను దీనికి అర్హురాల్ని. ఈరోజు నాకు అర్థమైంది. నేను భూమిలోని ధూళిని అని, నువ్వు కాదు అని. నువ్వు నీ చెమటతో ఈ సామ్రాజ్యాన్ని నిర్మించావు. నేను నా అహంకారంతో నా రాజభవనాన్ని నాశనం చేసుకున్నాను. మనోజ్ ప్రశాంతంగా అన్నాడు. పూజ, నేను ఇంటి నుండి వెళ్ళిపోయిన రాత్రే నిన్ను క్షమించాను. నేను గనుక ద్వేషాన్ని పెంచుకుని ఉంటే ఈ రోజుక్కడ ఉండేవాడిని కాదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావని నేను బాధపడటం లేదు. నువ్వు ఒక తల్లిగా, ఒక మనిషిగా ఉండాల్సిన బాధ్యతను కోల్పోయావని బాధపడుతున్నాను. అప్పుడే అక్కడికొచ్చిన గీత, డాడీ, ఈమెవరు? మరి నేలమీద ఎందుకు కూర్చుంది అంది. మనోజ్, గీత, ఆమె మన ఇంటిని శుభ్రం చేయడానికొచ్చింది. ఆమెకు ఎవరూ లేరు అన్నాడు. గీత ప్రేమగా, నాన్న, ఆమె పరిస్థితి చూడండి. ఆమెకు శుభ్రం చేసే పని ఇవ్వకండి. ఆమె చాలా అలసిపోయినట్లు కనిపిస్తోంది. మన ఎన్జీఓలో ఒక మేనేజర్ ఉద్యోగం ఖాళీగా ఉంది. ఆమెను అక్కడ నియమించుకుందాం. ఒక మహిళగా ఆమె బాధను నేను అర్థం చేసుకోగలను అంది. పూజ కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు. తన కూతురే తనను గుర్తుపట్టకుండా తన మీద జాలి చూపిస్తోంది. మనోజ్ గీతతో అన్నాడు, గీత,
నువ్వు డిక్కీలో మీ అమ్మ పాత ఫోటోను చూశావు కదా, నన్ను చదువురానివాడివి అననేది. ఇంట్లోంచి గెంటేసిందని కూడా నీకు తెలుసు కదా. చిన్నప్పుడు నిన్ను వదిలేసిందని నీకు తెలుసు. ఆమె మీ అమ్మనే అని నీకు తెలుసా? అవును నాన్న, తను నా అమ్మనే అని నాకు ముందే తెలుసు. గీత నెమ్మదిగా పూజ దగ్గరకు వచ్చి, నాన్న, నాకు ఒక అధికారిగా కాదు, ఒక మనిషిగా ఉండటం నేర్పించారు. అమ్మా, నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి నీకు తగిన శిక్షను ఇప్పటికే ఇచ్చింది. ఈరోజు నువ్వు నీ సొంత కూతురి ముందు ఒక అపరిచితురాలిలా నిలబడి ఉన్నావు. ఇంతకంటే పెద్ద శిక్ష ఒక తల్లికేముంటుంది అంది. మిత్రులారా, మీ కుర్చీ కంటే మీ వ్యక్తిత్వం గొప్పగా ఉండాలి. లేకపోతే ఒకరోజు అన్నీ ఉన్నప్పటికీ మీ దగ్గర ఏమీ మిగలదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.